మైదా లేకుండా, వంట సోడా లేకుండా, ఉప్మా రవ్వ, కర్డ్ లేకుండా ఓన్లీ బియ్యంతోటే పునుగులు అని చెప్పాను కదా, 1 గంటలో ప్రిపేర్ చేసుకోవడానికి. సో ఈ పునుగులు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా క్రిస్పీగా ఉంటాయి. ఈ పునుగులతో పాటు మా సైడ్ చేసుకుంటే పల్లీ పచ్చడి అయితే నేను చూపిస్తాను. చట్నీ నేనైతే చట్నీ చేశాను. ఇంకా పునుగుల్లోకి టమాటా చట్నీ చేస్తారు, అది నాకు రెసిపీ తెలీదు. సో ఈ చట్నీ అయితే నేను ప్రిపేర్ చేశాను. మా రాయలసీమలో ఈ చట్నీ చాలా ఫేమస్. ఈ చట్నీలో మేము పోపు వేసుకోలేదు, మేము వేసుకోము. ఓన్లీ ఆనియన్స్ ఇంకా కొత్తిమీర మిక్స్ చేసుకొని ఇంకా అలా తింటాము. సో ఈ రెసిపీ ఇంకా పునుగుల రెసిపీ మొత్తం షేర్ చేస్తాను క్లియర్గా. నేనైతే 1/2 కప్ రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను. మేము ఇద్దరమే ఉన్నాం కాబట్టి మాకు 1/2 కప్ అయితే సరిపోతుంది. బాగా 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని మంచినీళ్ళు పోసేసి 1 గంట సేపు అయితే పక్కన పెట్టేసేయాలి, నానబెట్టాలి రైస్ని. గంట సేపు టైం లేదు అనుకుంటే వేడి వాటర్ ఒక 1/2 అవర్ వేసి నానబెట్టినా సరిపోతుంది. ఒక మీడియం సైజ్ బంగాళదుంపని తీసుకొని దాన్ని 4గా ఇట్లా కట్ చేసి బాయిల్ చేసి పక్కన పెట్టుకోండి. ఇది వేస్తే చాలా క్రిస్పీగా వస్తాయి. ఇది ఒక్కటే ఇంకా బియ్యంలో యాడ్ చేయాల్సింది, ఇంకేం లేదు. సో వాష్ చేసి ఉడకబెట్టుకోవాలి. సో ఇవన్నీ అయితే నేను ఆ పిండిలోకి వేయడానికి సపరేట్గా తీసి పెట్టుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇవన్నీ తర్వాత చెప్తాను. ఇంకా చట్నీ కోసం అయితే ఒక 2 గుప్పెట్ల పల్లీలు నేను ప్యాన్లో వేసి మీడియం ఫ్లేమ్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి, ఎక్కువ ఫ్రై చేస్తే మాడిపోతాయి. ఇదే ప్యాన్లో ఒక 2 డ్రాప్స్ అంత ఆయిల్ వేసి ఎంత కారం కావాలో అన్ని పచ్చిమిర్చీలు, ఈ పచ్చిమిర్చీలు నేను ఎక్కువ తీసుకున్నాను ఎందుకంటే అంత కారం ఉండవు కాబట్టి. సో ఈ పచ్చిమిర్చీలు కూడా కొంచెం బాగా ఇట్లా బ్లాక్ అయిపోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి, అప్పుడే కారం వాసన ఉండదు చట్నీ. ఇంకా ఈ పొట్టు తీసేసేయాలి పల్లీలకి. పల్లీలు ఫ్రై చేస్తున్నప్పుడు కొంచెం అంత చింతపండును మనం ఒక చిన్న గిన్నెలో మంచినీళ్ళల్లో నానబెట్టుకోవాలి కడిగేసి. సో పల్లీలు మిక్సీలో వేసేసి పచ్చిమిరపకాయలు వేసేసి చింతపండు అయితే మనం నానబెట్టుకున్నాం కదా, అది కూడా కొంచెం అంత వేసి అదే వాటర్ కొంచెం పోసుకొని సాల్ట్ వేసేసి ఇంకా మిక్సీకి పట్టుకోవడమే. ఇంతే అండి, దీంట్లో ఇంకేం ఎక్స్ట్రా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. వాటర్ అయితే వేయాలి, లేదంటే బరకగా అవుతుంది. సాఫ్ట్గా చేసుకోవచ్చు, బరకగా కూడా చేసుకోవచ్చు. నేనైతే చాలా సాఫ్ట్గా చేశాను. ఇంకా దీంట్లోకి మేము పోపు అయితే పెట్టుకోమని చెప్పాను కదా, మాకంత అలవాటు లేదు పోపు పెట్టుకోవడం ఈ చట్నీలోకి. సో ఈ చట్నీని గిన్నెలోకి తీసుకొని కొంచెం వాటర్ మిక్స్ చేసి ఇంకా కలిపేయడమే. నీట్గా కలుపుకోవాలి. మీరు చాలా సాఫ్ట్గా కూడా చేసుకోవచ్చు. ఇంకా ఈ చట్నీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మా సైడ్ దోశలు లేక అన్నిటిలోకి ఈ చట్నీనే తింటాము. దీంట్లో కొంచెం కొత్తిమీర, ఇంకా కొన్ని చిన్న తరిగిన ఆనియన్స్ వేస్తే ఇంకంతే, ఈ చట్నీ అయిపోయింది. ఈ చట్నీని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం నానబెట్టిన రైస్ని మిక్సీ గిన్నెలోకి తీసుకొని ఇంకా దాంట్లోకే మనం బంగాళదుంపను ఒక బాయిల్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా వేసేసి చాలా సాఫ్ట్గా మిక్సీకి వేసుకోవాలి. మీరు ఇక్కడ వాటర్ యాడ్ చేయకూడదు, వాటర్ యాడ్ చేస్తే పిండి చాలా పలుచగా అయిపోద్ది, పునుగులు రావు. చాలా కొంచెం వాటర్ వేసి మిక్సీకి అయితే చాలా సాఫ్ట్గా పట్టుకోవాలి ఈ పునుగుల పిండిని. ఒకవేళ మీకు పలుచగా అయిందంటే పిండి, దాంట్లో కొంచెం రైస్ ఫ్లోర్ కానీ గోధుమ పిండి కానీ కలుపుకోండి, మైదా అవసరం లేదు. ఇంకా మనం కట్ చేసుకున్న చిన్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు 2, ఇంకా జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు కట్ చేసుకొని వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. నా దగ్గర అల్లం లేదు, అల్లం కూడా చిన్న ముక్కలు తరిగి వేస్తే ఇంకా బాగుంటుంది టేస్ట్. ఇంకా దీంట్లోకి టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసేసి దీన్ని ఒక 2-3 మినిట్స్ బాగా కలపాలి. మీరు చేత్తో అయినా కలపండి, స్పూన్తో అయినా కలపండి, మంచిగా మిక్స్ చేయాలన్నమాట. ఈ వంట సోడా అవేం వేయడం లేదు కాబట్టి మంచిగా కలపాలి, మంచిగా మిక్స్ చేయాలి. సో ప్యాన్ని బాగా హై ఫ్లేమ్లో ఉండాలి, పునుగులు వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అప్పుడైతేనే లోపల కొంచెం అంత పిండి ఉండకుండా మంచిగా ఫ్రై అవుతాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నార్మల్గా ఇట్లా వేసినా కూడా అవే రౌండ్ షేప్లోకి వస్తాయి. ప్లేస్ ఎక్కువ ఉంది కదని చెప్పేసి చాలా పునుగులు వేయకూడదు, ఇట్లా అతుక్కుపోతూ ఉంటాయి పునుగులు. కొంచెం ఫ్రీగానే వేసుకోవాలి. ఇట్లా పునుగులన్నీ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పునుగులు వేసుకోవాలి. ఇక్కడ వెంటనే కలపకూడదు దీనిలో. సో ఇలా పునుగులన్నీ వేసిన తర్వాత మనం గరిట తీసుకొని పైన నుంచి ఇలా వాటిని కదిలిస్తూ ఉండాలి, రొటేట్ అవుతూ ఉంటాయి కదా, ఫ్రై అవుతాయి. ఇంకా మ్యాక్సిమం మనం ఇట్లా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీకు చూస్తే తెలిసిపోతుంది కదా ఫ్రై అవుతున్నాయని చెప్పేసి. సో ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత చట్నీని ఒక బౌల్లో వేసుకొని, నేను తరిగిన ఆనియన్స్ మర్చిపోయాను, ఆనియన్స్ కూడా చిన్న కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఇప్పుడు క్లైమేట్ చాలా చల్లగా ఉంది, వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి ఈ టైంలో పునుగులు వేసుకుంటే చాలా బెస్ట్, చాలా టేస్ట్ ఉంటాయి, చాలా క్రిస్పీ ఉంటాయి ఇంకా ఇవి. సో ఇది మన పునుగుల రెసిపీ, ఇంకా చట్నీ రెసిపీ కూడా. మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.